జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. పాఠశాలకు పూర్వ విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహ నిర్మాణానికి కృషి ఎనలేనిది. ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. ఈశ్వరరావు. శృంగవరపుకోట కొత్తవలస జనజ్వాల న్యూస్ 2024 సెప్టెంబర్ 5 గురువారం నాడు. కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004 నుండి 2005వ సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం నిర్మించి స్కూల్కి అంకితం చేశారు. కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. ఈశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి 2004 నుండి 2005వ సంవత్సర 10వ తరగతి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని 2004 నుండి 2005 10వ తరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. మన పాఠశాల తరఫున, పిల్లల తరఫున, స్టాఫ్ అందరి తరఫున కూడా, పేరెంట్స్ తరఫున, అందరి తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన పాఠశాల స్థాపించి 1951లో స్థాపించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. కోటీసులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు, వ్యాపార వాణిజ్య రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, రాజకీయ రంగంలో స్థిరపడిన వారు ఉన్నారు. అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ కూడా మరి ఈ బ్యాచ్కి వచ్చినటువంటి ఆలోచన మిగిలిన బ్యాచ్లకు ఎవరికి రాలేదు. చాలా సంతోషమైనటువంటి విషయం. అందుకు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నాం. మా ఉపాధ్యాయులు అందరూ కూడా, ప్రధానోపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి, ఎందుకంటే మన ఉన్న ఊరు, చదువుకున్న స్కూలు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు అంటారు. మరి మీరు స్కూల్ని మర్చిపోకుండా ఈ పాఠశాల చదివి మరి ఏదో స్థానంలో మీరు కూడా ఉన్నారు, ఏదో రంగంలో స్థిరపడి ఉన్నారు. అయినప్పటికీ కూడా వృత్తభక్తి సాయంతో మీ అందరూ కూడా మీకు తోచిన సాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి పాఠశాల తరఫున మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాం. మరి ఈరోజు పిల్లలు కూడా, మీరు కూడా ఒక రకమైనటువంటి ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా చదువుకున్న పాఠశాల మర్చిపోకూడదు. అలాగే చదువుకున్నటువంటి మీకు విద్యను ఎవరైతే నేర్పారో ఆ గురువులు కూడా మర్చిపోకూడదు. ఆ రకంగా, ఎందుకంటే గురు పూజోత్సవం రోజే మరి ఆ రోజు చదువుకున్నటువంటి గురువులు తలుచుకొని మరి టీచర్స్ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నాం. మీరు కూడా ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఈ రకమైన కార్యక్రమాలు నెరవేర్చాలి. మీరు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే మీరు కూడా ఒక రకమైన స్థాయిలోకి వస్తారు. మరి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. మరి ఈ రకంగా మరి మరొకసారి పూర్వ విద్యార్థులైనటువంటి మన 2004, 2005 బ్యాచ్ అందరికీ కూడా పేరు పేరున ఎవరు ఎక్కడున్నా, కొంతమంది ఎక్కడ ఉన్నప్పటికీ మరి ఆ రైతు డైలీ ఎక్కడే ఉండేవాడు. అతను దగ్గరుండి ఏర్పాట్లు అన్నీ చేసుకొని బాగా తయారు చేశాడు. ఆయన మరీ మన పాఠశాల తరఫున ఆయన పేరు గోపి. పాప తండ్రి కూడా ఇద్దరు కూడా కష్టపడి రాత్రిపాలని కూడా తడుచుకొని కూడా, తుఫాను అయినప్పటికీ తడుచుకొని కూడా విగ్రహం ఏర్పాటు అయ్యే వరకు కూడా నిద్రపోలేదు. ఆయన ఎనీ టైంలో వచ్చేవాడు, ఆయన సెలవులో కూడా వచ్చేవాడు. ఆయన ప్రత్యేకించి గోపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా మిగిలినటువంటి విద్యార్థులు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసినట్టుగా, పాఠశాల మెచ్చుకున్నట్టుగా మీరందరూ మీ ద్వారా తెలియజేస్తారని, మెసేజ్ పంపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి, పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు ఇస్తాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ, మరి ఈరోజు ఈ పాఠశాల కార్యక్రమంలో మీ పూర్వ విద్యార్థులు అందరూ కూడా మొత్తం 600 మంది స్టూడెంట్స్కి మంచి ఇన్స్పిరేషన్ కలగజేశారు. ఈ రోజుల్లో ఉపాధ్యాయులు అంటే ఒక సరదాగా ఉంది కొంతమంది స్టూడెంట్స్కి. అటువంటిది మీరు ఒక 20 ఏళ్ళ క్రితం చదువుకొని మమ్మల్ని అందరికీ గౌరవిస్తూ మీ అభిమానపూర్వకంగా, ఇన్స్పిరేషన్గా ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు పాఠశాల అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంతతో ముగిసింది. తర్వాత పిల్లలందరికీ అక్కడ చాక్లెట్లు, బిస్కెట్లు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా లైన్లో ఉంటే మరి మీకోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు అంటే మీరు ఎవరైనా ఉంటే రండమ్మా.
మన మేడం గారు మన సన్యాసం లోనే ఉండిపోలేదు. సో ఒక మనకి ఉపరాష్ట్రపతిగా, దాని తర్వాత మనకి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు, రెండవ రాష్ట్రపతిగా. సో మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు. సో ఉపరాష్ట్రపతి పనిచేసినప్పుడు మనకి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేశారు అన్నమాట. అయితే 1962-67 సంవత్సరాల్లో చైనాకి భారతదేశానికి యుద్ధాలు జరిగేటప్పుడు, ఆ యుద్ధాలు జరిగేటప్పుడు మన యొక్క మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి ఎలాగా మనం ఈ యొక్క ఆపదల నుంచి తొలగాలనేది సలహాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతిగా ఉంటూ. సో ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి అతన్ని మనం ఒక ఉన్నత వ్యక్తిగా గుర్తించి అతని యొక్క పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది. అంటే ఉపాధ్యాయులందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్స్పైర్డ్ అనమాట. సో మనందరూ కూడా, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ యొక్క ఉన్నత శిఖరాలు అధిరోహించారని నేను కోరుకుంటున్నాను. సో అలాగే ఉపాధ్యాయుడు ఏంటంటే ఎక్కువగా ఆ వృత్తిలోనే ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే ఇంకా ఉపాధ్యాయులకి, పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుడు అనేవాడు ఉండిపోతాడు. ఇంకా ఉపాధ్యాయుడు తెలుసుకుంటే ఈ సివిల్స్ కానీ ఈ విధంగా అతను ప్రిపేర్ అవ్వచ్చు. కానీ చాలామంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండడానికి